శివాజీ జై భవానీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ నియోజకవర్గంలో ప్రజలు శివాజీ తెలియనోడు లేరు. అయినా కూడా మొన్న మహారాష్ట్ర పోయామండి, వీధి వీధికి విగ్రహం, వీధి వీధిలో ఇంటిలో ఫోటో. అంటే శివాజీ మహారాజ్ అంటే ఎంతో ఉన్నతవాడు కాబట్టి ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది. పర్లి నాందేడ్, నాగపూర్, ఇన్ని ఊళ్ళు తిరిగామండి. ఇన్ని ఊళ్ళు తిరిగినా ఎక్కడ చూసినా శివాజీ 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 ఇదే. కానీ మనవాళ్ళకి ఇంకా తెలియలా శివాజీ ఎవరు అనేది. అందుకని తెలియజేయడానికే మేము బీజేపీ పార్టీ నుంచి వచ్చి మీకు తెలియజేయడానికి వచ్చాం. మీరందరూ తెలుసుకుంటారు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు శివాజీ మహారాజు జన్మదినం. ఆయన 1630 ఫిబ్రవరి 19వ తారీఖు రాయగఢ్ కోటలో జన్మించారు. చిన్నప్పటి నుంచే అత్యంత దేశభక్తులు. వాళ్ళమ్మ జిజాబాయి దగ్గర రామాయణ మహాభారతాలు నేర్చుకొని ఆ స్ఫూర్తితో 14వ సంవత్సరంలోనే రాయగఢ్ కోటను జయించాడు. అట్లాగే ఆయన జీవితంలో సుమారుగా 350 కోటలను జయించాడు. అలాగే ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాడి హిందువుల మనోభావాలను కాపాడటానికి ఆయన జీవితాంతం కృషి చేశాడు. అలాగే ఆయన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకాన్ని మనం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఆ ఔరంగజేబు పరిపాలనలో అకృత్యాలు, అన్యాయాలు, అవమానాలు, అట్లాగే హిందూ స్త్రీలని అవమానపరచడం, ఇట్లాంటివి, గోవుల్ని చంపటం, అట్లాగే దేవాలయాలను పడగొట్టడం, ఇట్లాంటి అకృత్యాలు అనేకం జరిగినాయి. వాటిని అన్నిటికీ కాపాడటానికి శివాజీ మహారాజు లంబాడీల్ని, అట్లాగే మరాఠీ నాయకుల్ని, అట్లాగే అడవుల్లో ఉండే వాళ్ళందరినీ కూడా పోగు చేసి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి వ్యతిరేకంగా సుమారుగా 50 సంవత్సరాలు ఆయన జీవితాంతం మొఘలులతోటి పోరాటంతోనే సరిపోయింది. అట్లాగే ఆయన సామ్యవాది, అట్లాగే సామాజికవాది. ఆయన పరిపాలనలో మరి అనేక మంది కవులు ఉన్నారు. అట్లాగే ఆయన అన్ని కులాలని, అన్ని వాటిని ప్రేమించాడు. అట్లాగే ఆయన సౌశీల్యవంతుడు. ఎంత సౌశీల్యవంతుడు అంటే ఒక కోటను జయించిన తర్వాత ఆ కోట యొక్క నవాబు యొక్క చెల్లెల్ని తీసుకొస్తే ఆ చెల్లెల్ని మళ్ళీ తన సొంత చెల్లెల్లాగా సత్కరించి, నీలాంటి అందమైన వాడికి నేను పుడితే ఇంకా అందంగా పుట్టేవాడిని ఆమెని సగౌరవంగా ఆయన వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపించాడు. అందరికీ నమస్కారం. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 396వ జయంతి కార్యక్రమాన్ని చిలకలూరుపేట ఆంజనేయ స్వామి గుడి వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా, హిందూ బంధువులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న 18వ తేదీన విజయవాడలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి దిమ్మ నిర్మిస్తే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పడగొట్టడం, ఇదంతా హిందువులని అవమానించినట్టని గుర్తుపెట్టుకోవాలా. ఇటువంటి చర్యలు కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, లేదా ఎవరైనా సరే హిందువులకు వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని అవమానించినట్టని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి చర్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, RSS, బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. శివాజీ అంటే ధైర్యం, శివాజీ అంటే నమ్మకం, శివాజీ అని అంటే, ఛత్రపతి శివాజీ అని అంటే అది సాహసం. ప్రతి హిందూ బంధువులు కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నారు. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడంలో ఆయన ప్రాణాలని ఒడ్డారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ఇప్పుడు మనం శివాజీ మహారాజ్ గారి జయంతి మన చిలకలూరుపేట ఆంజనేయ స్వామి గుడి వద్ద చౌత్ర సెంటర్లో ఘనంగా నిర్వహించుకున్నాము. వారి జన్మదిన సందర్భంగా వారి గురించి కొన్ని మాటలు
చెప్పుకుందాము ఆయన గొప్పదనాన్ని కీర్తిస్తూ. శివాజీ మహారాజు చిన్నతనం నుంచి కూడా ఒక జాతి యొక్క భారత జాతి యొక్క పౌరుషానికి ప్రతీకగానే జీవించారు. వాళ్ళ తల్లి యొక్క స్ఫూర్తితో భారతీయ చరిత్ర గాథలు అనేకం ఆయన చదివారు, విన్నారు. ఆ రకంగా తల్లి ఆయనకి ఆది గురువుగా ఉండి దేశభక్తిని మరియు హిందువుల యొక్క జీవన విధానాన్ని, హిందువులు ఎలాగ స్త్రీలని గౌరవిస్తారు, గోమాతల్ని పూజిస్తారు, ఈ గోమాతల రక్షణ కోసం, స్త్రీల రక్షణ కోసం, దేశ రక్షణ కోసం ఆయన అహర్నిశలు శ్రమించారు. అదే విధంగా ఈ ముస్లిం యొక్క పాలన, ఔరంగజేబుని ఎదుర్కోవడం, ఇవంటి చరిత్ర మొత్తం కూడా మనం అనేక సార్లు విన్నాము, చూసాము. కానీ ఇప్పుడు జనరేషన్ గురికి పిల్లలకు శివాజీ మహారాజు యొక్క చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే శివాజీ మహారాజు సమర్థ రామదాసు గారి శిష్యరికంలో అనేక సూచనలను పొంది వారి సూచనల మేరకు అనేక కోటలను జయించి ఆయన జీవితాంతం కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ విధంగా ఆయన భారతదేశంలో మనం ఈ విధంగా జీవిస్తున్నాము అంటే, హిందూ ధర్మం సజీవంగా ఉంది అంటే శివాజీ మహారాజ్ గారి యొక్క కృషి కారణం అని చెప్పుకోవచ్చు. ఆయన మేవాడ్ కోటను జయించినప్పుడు తానాజీ ఆయన యొక్క వీరత్వాన్ని పొగుడుతూ గడ్ ఆయా సింహ గయా అని చెప్పారు. అంటే సింహగఢ్ కోట జయించినప్పుడు కూడా తన స్నేహితుడైన తానాజీని పోగొట్టుకున్న బాధని ఆ విధంగా వ్యక్తీకరించారు. కాబట్టి శివాజీ స్నేహానికి కూడా ఒక ప్రతిరూపంగా మనం భావించుకోవాలి. అనేక సార్లు యుద్ధంలో తప్పించుకోవడం జరిగింది, కొన్నిసార్లు పట్టుబడడం జరిగింది. ఒకసారి మన ఔరంగజేబు జైల్లో బంధించాడు శివాజీ మహారాజుని. ఆయన తెలివిగా పూల గంపల్లో దాక్కొని తప్పించుకొని బయటికి రావడం, తిరిగి మళ్ళీ యుద్ధం చేయడం, అదే కోటని మళ్ళీ వశపరుచుకోవడం, ఇలాంటివి అనేక విషయాలు మనం శివాజీ మహారాజుని గురించి తెలుసుకోవడానికి మనం చరిత్రని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యువత శివాజీని స్ఫూర్తిగా పొంది ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించవలసిందిగా కోరుకుంటూ, భారత్ మాతాకి జై భారత్.